హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ఇప్పుడే లేచి బ్రష్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక పక్క పాలు కాస్తున్నాను కిషాంత్కి, అలానే నేను హాట్ వాటర్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు హాట్ వాటర్ తాగుతాను. హాట్ వాటర్లో లెమన్ అలానే హనీ కూడా వేసుకుని తాగుతానండి. చాలా మంచిది హెల్త్కి. ఎర్లీ మార్నింగ్ ఇలా డైలీ మీరు తీసుకోండి. సో వెయిట్ లాస్కి మెయిన్ ఫస్ట్ రీజన్ ఇదేనండి. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు వాటర్ ఎంత తీసుకున్నా కూడా పర్వాలేదు, మంచిదే. అంటే హాట్ వాటర్ అనేటప్పటికి ఎర్లీ మార్నింగ్ తాగడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ నేనైతే 1 గ్లాస్ తీసుకుంటాను. బట్ మీరు ఎంత గ్లాసెస్ వాటర్ తీసుకున్నా కూడా చాలా మంచిదండి. మెయిన్ ఏంటి అంటే మీరు ఒక లెమన్ వేసుకుంటే మీకు గ్యాస్ ఫామ్ అవుతుంది అని ఏమైనా అనిపిస్తే కనుక మీరు లెమన్ అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ హనీ వేసుకుని తాగొచ్చు, లేదంటే నార్మల్ హాట్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఎలాగైనా సరే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. సో మీరు కూడా అలా చేస్తారని అనుకుని నేను చాలా మందికి టిప్ నేను చెప్తున్నాను, ఫాలో అవుతారని చెప్పేసి. సో నేను ఇప్పుడు అది కూడా తాగేస్తాను. పాలు కూడా వచ్చేస్తున్నాయి. సో చూస్తూ ఉండండి, ఓకేనా? అలానే మొన్న కిషాంత్ బర్త్డేకి నేను చాలా విషెస్ అనేది చెప్పలేదండి, ఈరోజు చెప్తున్నాను. అర్నాండ్ గోపి గారికి, ప్రసాద్ అండ్ నాగమణి గారికి, కృషిత అండ్ రవి గారికి, అలానే ఝాన్సీ గారికి, మీ హస్బెండ్ నేమ్ చెప్పలేదండి మీకు, అలానే మీ హస్బెండ్కి, నరేష్ అండ్ శైలు గారికి, జాహ్నవి అండ్ హేమంత్ గారికి, అలానే పద్మ గారు, మీ హస్బెండ్ నేమ్ కూడా చెప్పలేదు మీరు. మీ అందరికీ కూడా మా అందరి తరపు నుండి బిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అలానే కొన్ని బర్త్డే విషెస్ కూడా ఉన్నాయండి. ప్రశాంత్, గౌరీ, శ్రేష్ఠ, కృతిక, చరిష్మా, యక్షిత్, సాయి వెంకట ఆదిత్య, గిరీష్ కుమార్, భాస్కర్, సన్విత, మోక్ష, బుజ్జి గారికి, చిన్న గారికి, గిరీష్ గారికి, మీ అందరికీ కూడా మా అందరి తరపు నుండి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే.
హలో అండి, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? సో మార్నింగ్ నుండి ఏమేమి వర్క్ చేసుకున్నాను అన్నది అన్ని చూసారు కదా. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయిందండి. ఆల్రెడీ రిత్విక్ స్కూల్ నుండి 4కే వచ్చాడు. తను వచ్చే లోపు నేను ఈవినింగ్ స్నాక్, తన ఫేవరెట్ స్నాక్ అని చెప్పాలి, ఈవినింగ్ స్నాక్ గా నేను మెత్తళ్ళ ఫ్రై అనేది చేశాను. నేను ఆ ఫ్రై అనేది నా ఛానల్లో కూడా చేశానండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఓపెన్ చేసి చూడండి. సో ఏంటంటే నేను ఛానల్లో చేసిన రెసిపీ అనేది సైడ్ డిష్ గా మనం రైస్ లో గానీ సాంబార్ ఇలాంటి వాటికి సైడ్ డిష్ గా తినచ్చు. సో ఈ రోజు చేసింది అయితే యాజ్ ఇట్ ఈజ్ గా మనకి KFC ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ టేస్ట్ లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న చేపలతో అనేది మనం ఇచ్చాము అంటే అందులో ముళ్ళులు ఉంటాయి కాబట్టి మనం వాటిని పెట్టడం కష్టంగా ఉంటుంది. సో నేను ఎప్పుడు మెత్తళ్ళు కూడా ఈ విధంగానే ఫ్రై చేస్తాను. సో చాలా మంది నెత్తళ్ళు అని కూడా అంటారు. తనకి చాలా ఫేవరెట్ అండి. ఫేవరెట్ స్నాక్ అనేది అస్తమాను చేయమని అంటాడు. దాని టేస్ట్ అయితే KFCలోనే ఉంటుంది. సాస్ వేసుకుని తింటాడు అనమాట. సో ఎలా చేశాను ఏంటన్నది కూడా నేను వీడియోలో అటాచ్ చేశాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నేను ఇంకా హెయిర్ అనేది లీవ్ చేసుకోలేకపోయాను. ఆల్రెడీ అంటే నార్మల్ గా అల్లుకుని కూడా ఉండలేకపోయాను. అందుకోసం నేను మార్నింగే ఆయిల్ తో హెయిర్ అంతా కూడా బాగా అప్లై చేసేసుకుని దాన్ని మడత వేసేసుకుని పైకి ఫోల్డ్ చేసేసానండి ఈ విధంగా. సో కనిపిస్తుందా? సమ్మర్ లో మనం ఆయిల్ పెట్టాలంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మన ఒళ్ళంతా కూడా జిడ్డుగా అనిపిస్తుంది, ఫేస్ బాగా డల్ గా అనిపిస్తుంది. సో ఈ రోజు వీడియోలో కూడా నేను అందుకనే మీకు డల్ గా కనిపిస్తాను నాకు తెలిసి, అందుకోసమేనండి. నార్మల్ గా ఇంకా డైలీ ఇంకా రొటీన్ ఇలానే ఉంటుంది సమ్మర్ లో. ఎప్పుడు సమ్మర్ వచ్చినా కూడా ఇదే మేకప్ మాది. ఇంకొంచెం ఎండలు బాగా మొదలైన తర్వాత సో కాటన్ శారీస్ అనేది నేను ప్రిఫర్ చేస్తానండి. మా హస్బెండ్ అంటారు కాటన్ శారీస్ ఎందుకు పెద్దవాళ్ళకి కనిపిస్తారు బాగోదని చెప్పి. సో నాకు అది కంఫర్ట్ గా అనిపిస్తుంది. అంటే చెమట అది పట్టినప్పుడు మనం సిల్క్ శారీస్ తో ఇలా అని అనుకోలేం కదా. సో సిల్క్ శారీస్ తో మనం ఇలా తుడుచుకోలేం కాబట్టి పళ్ళుతో అదిని కాటన్ అయితే మనకి కంఫర్ట్ గా ఉంటుంది. స్వెట్టింగ్ కూడా మనకి బాగా లాక్కుంటుంది కాబట్టి కంఫర్ట్ గా అనేది ఉంటుంది. ఎంతమంది కాటన్ అంటే ఇష్టం అని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐ మీన్ కాటన్ శారీస్ ఎంతమంది ప్రిఫర్ చేస్తారు ఈ సమ్మర్ లో అని. ఇంకొక విషయం ఏంటంటే ఈ హెయిర్ అనేది ఎక్కువగా మనం మడత ఇలా అల్లేసుకుని పైకి ఫోల్డ్ చేసి ఉంచుకోవడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా ఎదుగుతుందండి. అంటే నేను రిత్విక్ తో ప్రెగ్నెంట్ గా ఉండక ముందు నాకు పెళ్ళైన కొత్తలో జస్ట్ ఇంతనే ఉండేది నా హెయిర్. నేను ఒక ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు. నా హెయిర్ చాలా చిన్నగా ఉండేది. ఇప్పటికీ అందరూ అడుగుతారు మీ హెయిర్ పెళ్ళైన కొత్తలో చాలా చిన్నగానే ఉండేది కదండి అని. నాకు హెయిర్ పెద్దగా నచ్చేది కాదన్నమాట. అస్తమాన్ని కట్ చేసేస్తూ ఉండేదాన్ని. కిషాంత్ ఈ రిత్విక్ టైంలో నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుండి నాకు ఎండింగ్ అంటే డెలివరీ అయ్యే వరకు కూడా నేను ఇంకా ఆయిల్ పెట్టేసుకుని అల్లేసుకుని ఫోల్డ్ చేసి పైకి పెట్టేసుకునేదాన్ని. ఈ ప్రాసెస్ లో నాకు హెయిర్ గ్రోత్ అనేది ఉండేది. నేను హెల్దీ ఫుడ్ తీసుకోవడం, హెల్దీ ఫ్రూట్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వలన కూడా ఈ గ్యాప్ లో అనేది హెయిర్ బాగా గ్రోత్ అయింది నాకు. అంటే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి నేను 5th month లో రిత్విక్ తీసుకుని వెళ్తున్నప్పుడు తల స్నానం చేయించి చక్కగా నాకు జడది అల్లి పూలు పెట్టేటప్పటికి నా హెయిరేనా అని చెప్పి నేనే షాక్ అయ్యాను. అంత బాగా నచ్చింది. ఆ క్షణం అనుకున్నాను అనమాట, ఓకే నా హెయిర్ ఇంత బాగా ఎందుకు ఎదిగింది ఏంటి అంటే ఫస్ట్ టైం ఫీలింగ్ లో ఉంటాం కాబట్టి ఫ్రూట్స్ అది కూడా బాగా తీసుకున్నాము. కిషాంత్ అప్పుడు అస్సలు తీసుకోలేదండి. చెప్పాను కదా నేను నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. అస్సలు నాకు ఫ్రూట్స్ అనేది నచ్చేవి కాదు అప్పుడు. అందుకని నాకు ఇప్పుడు ఈ టైంలో హెయిర్ లాస్ కొద్దిగా అనిపించింది నాకు రిత్విక్ అప్పటికంటే కూడా కిషాంత్ అప్పుడు. అందుకోసం మీరు సమ్మర్ లో ఆయిల్ అది పెట్టాలంటే చిరాకు పడతారు కాబట్టి కాలేజ్ కి వెళ్లే వాళ్ళు గానీ ఆఫీసెస్ కి వెళ్లే వాళ్ళు గానీ ఎవరైనా ఉంటే కనుక ఈవినింగ్ టైంలో మీరు ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసుకుని ఒక 1 or 2 hours తర్వాత మీరు హెడ్ బాత్ చేసేస్తే సో యాజ్ ఇట్ ఈస్ నార్మల్ గా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీరు కాలేజ్ కి వెళ్ళొచ్చు, ఆఫీస్ కి వెళ్ళొచ్చు. సో ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అండి. చాలా మంది ఇలానే చేస్తారు. తెలియని వాళ్ళ కోసం చిన్న టిప్ మాట, అంటే టిప్ అని కాదు, జస్ట్ ఒక సజెషన్ చెప్పాలని అనిపించింది. అలానే ఈ రోజు నేను చాలా డల్ గా అనిపిస్తాను. డల్ గా ఎందుకున్నారు అంటే నేను కాజల్ ఒకటి అప్లై చేయలేదు అండ్ హెయిర్ అంతా కూడా నేను ఆయిల్ అప్లై చేసి పైకి నేను ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. నాకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇలా పెట్టుకుంటే, చాలా ఇష్టం నాకు ఈ విధంగాని. ఇంకొక విషయం ఏంటి అంటే నేను బట్టలు అవి మడత పెట్టే ప్రాసెస్ ఎలా అన్నది మీరు చూసారు. బట్ నేను షెల్ఫ్స్ లో అది ఎలా సర్దుకుంటాను అన్నది చాలా మంది నాకు కామెంట్ చేసి అడిగారు. నేను ఇంతకు ముందు వీడియో అనేది చేయలేదు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఎప్పుడు పెడతానా అని చెప్పి. నేను నెక్స్ట్ టైం వీడియోకి ఖచ్చితంగా ఈ షెల్ఫ్ లో అది బట్టలు అవి కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను.
క్యాజువల్గా అందరూ ఎలా సర్దుకుంటారని నేను కూడా అలా నార్మల్గానే సర్దుకున్నాను. బట్ నా వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏ టైప్లో సర్దాను అని చెప్పి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు చూడండి. నేను నెక్స్ట్ టైం వీడియోలో నేను అది యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి నేను ఇంకా యాడ్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది రీసెంట్ గా కామన్ గా వస్తున్న కామెంట్ ఏంటి అంటే, లావుగున్న వాళ్ళు సన్నగా అవడానికి ఎంత ట్రై చేసి, ఎంత డైట్ చేసి, చాలా ఫుడ్ కంట్రోల్ అవడానికి ఎంత కష్టపడతామో, నానా కష్టాలు, అలానే సన్నగా ఉన్న వాళ్ళు లావు అవడానికి కూడా చాలా మంది అడుగుతున్నారండి. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. మనం లావుగా ఉన్నప్పుడు సన్నగా అవ్వాలని మనం ఎంత తాపత్రయపడతామో వాళ్ళు కూడా సన్నగా ఉన్నారు. సో నాకు ఏజ్ ఉంది బట్ నేను కనిపించట్లేదు, నేను ఫుడ్ అనేది తీసుకుంటాను అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. కొంతమందికి ఏంటి అంటే, నేను చెప్పే ఒక టిప్ అనేది వాళ్ళకి కొంతమందికి యూజ్ అవుతుందండి. అందరికి ఒళ్ళు వచ్చేయాలని చెప్పే లేదు. నేను చెప్పే టిప్ ఏంటంటే, ఫ్యాట్ ఫుడ్ మెయిన్ తీసుకోండి. మీరు వీటికి ఒళ్ళుకు సంబంధించి మీకు లావుగా కావాలి అని చెప్పేసి మీరు ఏదైనా ఇంజెక్షన్స్ లాంటివి, ఏదైనా మెడిసిన్ లాంటివి మీరు యూజ్ చేశారంటే అది ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లోకి ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. నేనైతే అది ఖచ్చితంగా సజెస్ట్ చేయను. సో నేను చెప్పేది ఏంటంటే, ఫ్యాట్ ఫుడ్ మెయిన్ గా తీసుకోండి. అంటే పన్నీర్ అని కానీ, నెయ్యి, అలానే పాలకోవా, పెరుగు మీగడ, నెక్స్ట్ బటర్ అని చాలా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఒకసారిగా తీసుకోకండి. మళ్ళీ మీకు ఏమవుతుందంటే, స్టోన్స్ అనేవి కూడా పెరిగిపోతాయి. కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాట్ ఫుడ్ లో, అంటే పాలకు సంబంధించిన వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీకు స్టోన్స్ వచ్చే ఇబ్బంది ఉంటుంది. సో సమ్ టైమ్స్ తీసుకోండి, బట్ రెగ్యులర్ గా అయితే కనుక నెయ్యి అనేది ఎక్కువగా యూజ్ చేయండి. మిగతా కొన్ని అవాయిడ్ చేస్తూ అప్పుడు సమ్ టైమ్స్ తింటూ ఉండండి. కొంతమందికి తిన్నా కూడా వెయిట్ పెరుగుతున్నాను కానీ నేను అసలు లావ్ అనేది అవ్వట్లేదని అంటారు. అదైతే ఖచ్చితంగా జీన్సేనండి. పేరెంట్స్ జీన్స్ వాళ్ళ పిల్లలకి అది ఉంటే కనుక వాళ్ళు అలానే ఉంటారు. చాలా లక్ అని అనుకోవాలన్నమాట. అంటే సన్నగా కనిపించి, అంటే ఎంత తిన్నా సన్నగా కనిపిస్తారు. చాలా లక్ అని అనుకోవాలన్నమాట. ఏం తినకపోయినా ఒళ్ళు వచ్చేసే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత తిన్నా ఒళ్ళు రాని వాళ్ళు కూడా అలానే ఉన్నారు. చాలా మంది బుగ్గలు ఒకటి లేవండి, నేను చాలా సన్నగా ఉంటుంది, నా ఫేస్ బాగోలేదు, నాకు కొంచెం బుగ్గలు కావాలని అడుగుతున్నారు. ఇది ఒక చిన్న టిప్ చెప్తున్నాను. మీకు గేదె పాలు అవైలబుల్ గా ఉంటే పచ్చి పాలని మీరు ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకున్న వెంటనే మీరు తాగేశారు అంటే కనుక మినిమం ఒక గ్లాస్ అంటే మీరు తీసుకున్నారంటే, మీరు అలా కంటిన్యూస్ గా ఒక 5-6 months కంటిన్యూస్ గా చేశారంటే మంచి బుగ్గలు చక్కగా చప్పీగా వస్తాయి అనమాట మీ చీక్స్ అని కూడా. సో ఇదొక టిప్ చెప్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకొకటి, ఈ ఒళ్ళుగా రావాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్యాట్ అనేది మీరు ఫ్యాట్ ఫుడ్ కి సంబంధించి తినండి. బయట జంక్ ఫుడ్ తినమని మాత్రం నేను చెప్పను. అలాంటివి కొన్ని సజెస్ట్ చేయను, ఎందుకంటే వాటితో ఎఫెక్ట్స్ వేరండి. బయట ఫుడ్ హెల్దీ కాదు కదా. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఫుడ్ అయితే కనుక మంచిదని చెప్పి సజెస్ట్ చేయగలను. సో మీరు ఎక్కువగా ఇలాంటివన్నీ తీసుకోండి. అంటే మటన్, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళైతే మటన్, అందులో ఉండే ఫ్యాట్ ఉంటుంది కదా, కొవ్వు పదార్థాలు అని చెప్పి ఉంటాయి. అలానే బోన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎగ్, డైలీ ఎగ్ ఖచ్చితంగా తీసుకోండి. మిల్క్ ఎక్కువ తీసుకోండి. పెరుగు మీద మీగడ, అలానే వెన్న, చాలా ఉన్నాయి ఫ్యాట్ ఫుడ్ కి సంబంధించి. అలాంటివి మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు ఒళ్ళు అనేది వస్తుంది. ఏదో నేను ఏ టిప్ చెప్పినా కానీ, ఎవరేదో టిప్ చెప్పినా కూడా జస్ట్ ఒక 20 days 30 days మేము యూజ్ చేసాము వెంటనే ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పి ఎవరికి ఉండదండి. మాక్సిమం అది కంటిన్యూస్ గా 5-6 months అయినా మీరు కంటిన్యూస్ గా, మీరు ఇంతకంటే ఎక్కువగా కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. సో కంటిన్యూ చేస్తేనే మీకు ఏంటో రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మీకు నచ్చిందని కూడా అనుకుంటున్నాను. సో వీడియో కూడా బాగా ఎంజాయ్ చేయండి. అలానే నిన్న కిషాంత్ బర్త్డే సెలబ్రేషన్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చక్కగా విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రిత్విక్ కి ఇష్టమైన స్నాక్ ఏం చేశాను అన్నది మీరు చూసి ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. చాలా హెల్దీ అండి, మంచిగా ఉంటుంది పిల్లలకి. మనం ముళ్ళుతో అవి పెట్టలేం కాబట్టి చిన్న చిన్న చేపలని ఈ విధంగా మీరు వాళ్ళకి రెడీ చేసి ఇంట్లోనే, సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇంట్లోనే అప్పటికప్పుడు చక్కగా రెడీ చేసుకుని వాళ్ళకి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. అంటే ఆయిలీ ఫుడ్ కాబట్టి మీరు రెగ్యులర్ గా కాకుండా మంత్లీ వన్స్ గానీ అలా ఇస్తూ ఉంటుంటే మంచిది అనమాట. ఓకే, చూస్తూ ఉండండి. ఓకేనా? ఇలా ముందుగా తీసుకున్న మెత్తలను బాగా శుభ్రం చేసుకోవాలండి. తర్వాత అందులో 1/2 teaspoon పసుపు, 1 teaspoon కారం, తగినంత సాల్ట్, 5 tablespoons లేదా 4 tablespoons కార్న్ఫ్లోర్, 2 tablespoons మైదా,
పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్. నేను ఇవి మాత్రమే వేసాను. నేను అంటే నా ఛానల్లో చేసిన రెసిపీలో నేను వేరే స్టైల్లో చేశానండి. జస్ట్ ఇది కిడ్స్కి కోసం సంబంధించి చాలా హెల్త్కి మంచిదని చెప్పి ఈ విధంగా చేశాను అనమాట. 4 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. బాగా వీటన్నింటినీ కూడా చేపలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదేం మ్యారినేట్ చేయని అవసరం లేదండి. వెంటనే ఇది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేరువేరుగా వేసుకోవాలి. మీరు ముద్దల కింద వేసేస్తే అది మనకి సెపరేట్గా అనేది ఇలా అందంగా చక్కగా రావు. చూసుకుని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి మీరు కూడా తినండి. ఇలా టిష్యూ పేపర్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారు కదా ఇలా వేస్తుండగానే మా రిత్విక్కి చాలా ఇష్టం కాబట్టి తినేస్తున్నాడు పక్కన. ముళ్ళు అనేది అసలు అనిపించదండి, బాగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా నేను 10 డేస్కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ కానీ పెడుతుంటాను అనమాట. అందుకు తనకి బాగా అలవాటు. అలానే నేను ఆల్రెడీ నా ఛానల్లో చేసిన మెత్తళ్ళు ఫ్రై రెసిపీ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. మీకు కావాలనుకుంటే ఓపెన్ చేసి చూసుకోండి. ఓకేనండి, టుడే బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బై బాయ్.